ఎంతో చరిత్ర ఉంది. అంతకన్నా గొప్ప చరిత్ర ఇక్కడ స్వయంభూగా వెలిసిన గణపయ్యది. చల్లని చూపులతో కనిపించే ఈ తండ్రి చరిత్ర ఎంత మారినా మారని విశిష్టత స్వామివారిది. తను నమ్మి మొక్కిన భక్తులకు వరాల జల్లు కురిపిస్తూ కొంగు బంగారంగా నిలుస్తున్నాడు. మనం ఏ పూజ చేసినా, ఏ కార్యక్రమం చేపట్టినా తొలి పూజ మాత్రం గణపయ్యదే. విఘ్నేశ్వరుడు కరుణిస్తే చేపట్టిన ప్రతి పని విజయవంతంగా పూర్తవుతుందనే విశ్వాసం మానవులే కాదు, దేవుళ్ళు సైతం ముందుగా అర్చించేది గణపయ్యనే. అటువంటి విఘ్నేశ్వరుడు స్వయంభూగా వెలిసిన ఆలయమిది. కరీంనగర్ కాణిపాకంగా పిలువబడుతూ భక్తుల కొంగు బంగారంగా నిలుస్తున్న గణపయ్యను దర్శించుకుందాం. అలుగునూర్ శ్రీ లక్ష్మీ గణపతి క్షేత్రం. పచ్చని పొలాల మధ్య కొలువై ఉన్న ఈ క్షేత్రంలో విఘ్నాలకు నాయకుడు వినాయకుడు కొలువైన మనందరి పూజలు అందుకుంటున్నాడు. కరీంనగర్ ను ఆనుకొని ఉన్న అలుగునూర్ ప్రధాన కూడలి నుండి వరంగల్ వైపు వెళ్లే దారిలో గణపయ్య ఆలయం కొలువై ఉంది. ప్రధాన కూడలి నుండి కేవలం కిలోమీటర్ దూరంలో పచ్చని పొలాల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణంలో మానేరు నది, అటుపక్కన కేబుల్ బ్రిడ్జ్ సమీపంలో స్వామివారి ఆలయం అలరారుతుంది. ఇక్కడ కొలువైయున్న గణపయ్య విగ్రహం గత 2 దశాబ్దాల క్రితం భూమిని చీల్చుకుంటూ బయటికి వచ్చింది. ఇక్కడి పొలాల్లో రైతులు తమ పంట భూములను చదును చేస్తుండగా తొలుత స్వామివారి ఉదర భాగం బయటికి వచ్చిందట. మామూలు రాయి అనుకున్న రైతులు రాయిని బయటకు తీసేందుకు యత్నించారట. అలా రాయిని బయటకు తీసే ప్రయత్నంలో సాక్షాత్తు స్వామివారే బయటికి వచ్చారట. వినాయకుడే బయటకు రావటంతో గ్రామస్తులకు పూనకం వచ్చినంత పనైందట. దీంతో నాటి నుండే లంబోదరుడికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించడం మొదలుపెట్టారట. సాక్షాత్తు వినాయకుడే భూమిని చీల్చుకొని బయటకు రావటంతో స్థానిక రైతులు వేద పండితులను ఆశ్రయించారు. ఏం చేస్తే బాగుంటుందంటూ అడిగి తెలుసుకున్నారు. దీనికి పండితులు ఆలయాన్ని నిర్మించి విగ్రహాన్ని ప్రతిష్ఠించేంత వరకు స్వామివారిని జలప్రవేశం చేయాలని సూచించారట. పురాణాలు, ఆగమ శాస్త్రం, హిందూ సనాతన ధర్మం ప్రకారం విగ్రహం అనేది కేవలం రాయి, లోహం కాదు. దాన్ని ప్రతిష్ఠించినప్పుడు మంత్రపూర్వకంగా దైవత్వాన్ని ఆవాహన చేస్తారని, భూమిలో దొరికిన విగ్రహాలు ఎప్పుడు ఎలా ప్రతిష్ఠించబడ్డాయో తెలియదని, అందుకే వాటిని శుద్ధి చేయటంతో పాటు వాటిలోని అపర పవిత్రమైన దేవశక్తులను క్రమంగా తగ్గించి ప్రకృతిలో లీనం చేయటానికి నీటిలో ఉంచాలని చెప్పారట. గణపతికి 21 సంఖ్య అంటే ప్రీతికరమని, 21 సంవత్సరాల పాటు జలప్రవేశం చేయాలని సెలవిచ్చారట. దీంతో విగ్రహం లభించిన దగ్గరే కుండి కట్టి 21 సంవత్సరాల పాటు గణపయ్యను జలప్రవేశం చేయించారట. ఆలయ ముఖం తూర్పు వైపు ఉన్నప్పటికీ భక్తులు మాత్రం దక్షిణం వైపు నుండే ఆలయ ప్రాకారంలోకి ప్రవేశించాల్సి ఉంటుంది. ఆలయ పరిసరాల్లోకి అడుగు పెట్టగానే మనసు పులకించిపోతుంది. పరిసరాలన్నీ ఓం గం గణపతి నమః అంటూ మారిమ్రోగిపోతున్నట్టుగా అనుభూతి కలుగుతుంది. సాక్షాత్తు గణనాథుడే నిల్చున్నట్టుగా 5 అంతరాల రాజగోపురంతో పాటు మార్బుల్తో తీర్చిదిద్దిన 4 స్తంభాల మండపం దర్శనమిస్తుంది. దక్షిణం వైపు నుంచి చూస్తే రాజగోపురం పై
డమరుకం చేతపోని పరమేశ్వరుడు దర్శనమిస్తే మండపంపై కుడివైపు అయ్యప్ప, ఎడంవైపు సుబ్రహ్మణ్య స్వామితో మధ్యలో కొలువైన గణపయ్య దర్శనమిస్తాడు. అలా ముందుకు వెళ్లి తూర్పు వైపున రాజగోపురంపై చూస్తే గణపయ్య, మండపంపై ఓవైపు శివుడు, మరోవైపు పార్వతీదేవి తల్లిదండ్రుల మధ్య లక్ష్మీ అమ్మవారిని, ఎడమ తొడపై కూర్చోబెట్టుకున్న లక్ష్మీ గణపతి కనిపిస్తారు. ఉత్తరం వైపు గోపురంపై బ్రహ్మదేవుడు దర్శనమిస్తే ఓవైపు సరస్వతీ మాత, మరోవైపు లక్ష్మీదేవి, వీరిద్దరి మధ్య కొలువైన గణపయ్య కనిపిస్తాడు. ఆలయానికి పడమటి వైపు గోపురంపై కొలువైన విష్ణువు దర్శనమిస్తారు. మండపానికి ఎదురుగా రామడుగు శిల్పకళ గొప్పదనాన్ని గుర్తు చేస్తూ ఏకశిలతో తీర్చిదిద్దిన ధ్వజస్తంభం టీవీగా కనిపిస్తుంది. దాని ముందు కూర్చుని స్వామివారిచే తదేకంగా చూస్తూ భక్తితో పులకరించే మూషికం దర్శనమిస్తుంది. అంతేకాకుండా ధ్వజస్తంభం చుట్టూ భక్తులు స్వామివారి కోసం కట్టిన ముడుపులు దర్శనమిస్తాయి. మండపానికి ముందు ఉన్న ఇరువైపులా స్తంభాలకు స్వామివారికి రక్షణ కల్పిస్తున్నట్లు వీటిని కోల్పే యాలీలలు కనిపిస్తాయి. యాలీలను దాటుకొని మండపంలోకి అడుగుపెట్టగానే తామర పుష్పంతో డిజైన్ చేసిన పైకప్పు కనిపిస్తుంది. మనసును ఆహ్లాదపరుస్తుంది. ముందుకు చూస్తే కుడివైపుకు తొండం, చుట్టూ ఇత్తడితో తయారు చేసిన మకర తోరణం, పంచలోహాలతో తీర్చిదిద్దిన కిరీటం, నుదుటన వెండి నామాలు, వెండి యజ్ఞోపవీతం, కుడి చేతిలో ఉండ్రాయి, ఎడమ చేతిలో విరిగిన దంతాన్ని పట్టుకొని అభయమిస్తున్నట్టుగా ప్రశాంతమైన 6 అడుగుల హరిద్రా గణపయ్య దర్శనమిస్తాడు. గణపయ్యను చూడగానే ఒక్కసారిగా మనసు తనను తాను మరిచిపోతే తెలియకుండా చేతులు దండాన్ని పెడతాయి. ఈ జన్మకు ఇది చాలు అన్నట్టుగా అనుభూతిని కలిగిస్తుంది. ఆలయంలో ప్రతి నిత్యం ఉదయం 5 గంటల నుండి 11 గంటల వరకు, మళ్లీ సాయంత్రం 5 గంటల నుండి 7 గంటల వరకు స్వామివారు దర్శనమిస్తారు. స్వామివారికి ప్రతిరోజు నిత్య పూజలు, హారతి కార్యక్రమాలు, ఇరు సంచలు జరుగుతాయి. సంకటహర చతుర్థి నాడు గణపయ్యకు ఫల పంచామృత అభిషేకం, ఇతరత్ర ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇంకా ప్రత్యేక రోజుల్లో స్వామివారికి ప్రత్యేక పూజలు, ఫల పంచామృతాభిషేకాలు, హోమాలు తదితర కార్యక్రమాలు నిర్వహిస్తారు. అంతేకాకుండా ప్రత్యేక రోజుల్లో భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాలు చేపడతారు. స్వామివారిని దర్శించుకుని బయటకు వస్తే గర్భగుడికి ఎడం వైపు జంట నాగుల విగ్రహం కనిపిస్తుంది. ఈ నాగేంద్రుని సంతాన నాగేంద్రుడు అంటారు. సంతానం లేనివారు భక్తి ప్రపత్తులతో ఈ నాగేంద్రుణ్ణి కొలిచి అభిషేకం చేస్తే వారికి సంతానం కలుగుతుందని ఇక్కడి భక్తుల విశ్వాసం. జంట నాగులకు పూజాది కార్యక్రమాలు కావించి వెనక్కి తిరిగితే మండపంలో కొలువైన నవగ్రహ దేవతలు కనిపిస్తారు. నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేస్తే ప్రతికూల శక్తులను దూరం చేసి ఆరోగ్యం, అదృష్టం మరియు ప్రశాంతతను చేకూరుస్తాయని వేద జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. అందుకే ఇక్కడికి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకున్న తర్వాత నవగ్రహ దర్శనం చేసుకుంటారు. నవగ్రహాలకు ప్రదక్షిణ, పూజాది కార్యక్రమాలు నిర్వహించి వెనక్కి చూస్తే వేప చెట్టు కింద మండపంలో రాగితో చేసిన పడక కింద కొలువైన శివయ్య దర్శనమిస్తాడు. ఈ శివయ్యకు భక్తితో అభిషేకం చేస్తున్న భక్తులు కనిపిస్తారు. శివయ్యకు చొక్కా లేకుండా అభిషేకం చేయాలని వెనక గోడపై రాసి ఉంటుంది. ఆ పక్కనే కొబ్బరికాయలు కొట్టు స్థలం, దానికి సమీపంలో గొడిసెను తలపించేలా యాగశాల కనిపిస్తుంది.
ప్రత్యేక రోజుల్లో ఇక్కడ యాగాది హోమ కార్యక్రమాలు నిర్వహిస్తారు. అంతేకాకుండా ప్రతి బుధవారం రోజు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి కోరికలను ముడుపు రూపంలో కడతారు. మొక్కిన కోరిక నెరవేరిన తర్వాత వచ్చి మళ్లీ మొక్కులు చెల్లిస్తారు. లక్ష్మీ గణపతి ఆలయం మహిమాన్వితమైందంటారు. ఆలయ ప్రధాన అర్చకులు నేదునూరి చందన్ శర్మ. స్వామివారిని నమ్మి భక్తితో మొక్కితే చాలు కోరిన కోరికలు నెరవేరుతాయంటారు. ఈ సంకటహర చతుర్థికి స్వామివారు హరిద్ర గణపతిగా దర్శనమిచ్చారని, వచ్చే సంకటహర చతుర్థి రోజున సింధూర గణపతిగా దర్శనమిస్తాడంటారు. సింధూర గణపతిని దర్శించుకుని పూజలు చేస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకమన్నారు. 22 సంవత్సరాల క్రితము ఇక్కడ పొలంలో కేవలం ఉదర భాగం బయటపడి కేవలం ఒక బండరాయిగా ఇక్కడ ఉన్న రైతులకు కనబడడం జరిగింది. కొన్ని రోజుల తర్వాత ఈ పొలంలో ఈ రాయి అడ్డుగా ఉన్నదని చెప్పేసి నాగలితో దున్ని తీయగా అది గణపతి ఆకారంగా బయటపడ్డది. వెంటనే ఆ ఆకారాన్ని మొత్తాన్ని కూడా శుభ్రం చేసి అభిషేకం చేయించి ఒక కుండి నిర్మాణం చేసి అందులో నీళ్లు పోసి నీళ్ళల్లో పడుకోబెట్టడం జరిగింది. ఈ విధముగా ఈ కుండి కట్టి నీళ్లు పోసి 21 సంవత్సరాలు ఆ నీటి లోపలనే స్వామివారిని పడుకోబెట్టడం జరిగింది. 21 సంవత్సరం అంటే అర్థం ఏమిటంటే గణపతికి ప్రీతికరమైనటువంటి సంఖ్య 21. 21 ఉండ్రాళ్ళు ఇష్టము, 21 మోదుకలు ఇష్టము, 21 పూలు పత్రాలు ఇష్టము. అదేవిధంగా స్వామివారు కూడా 21 సంవత్సరాలు ఈ కుండీ లోపలనే ధ్యానం చేసుకుంటూ ఏనాడు నాకు గుడి నిర్మాణం అవుతుందని చెప్పేసి ఆ కుండీలోనే పడుకుండి ఉండిపోయాడు. ఎందుకంటే ఇక్కడప్పుడు దారులు కానీ తొవ్వలు లేకుండా పొలాలన్నీ కూడా ఉండి పొలాల సముదాయం ఉండి ఇక్కడ రావడానికి పోవడానికి ఇబ్బందికరంగా ఉండేది. అయినా కానీ భక్తులు ప్రతి బుధవారము అదేవిధంగా అంజన్నమాల వేసుకునేవారు. అయ్యప్ప భక్తులు కూడా ఇక్కడికి వచ్చి అభిషేకాలు చేసి స్వామిని మనస్సులో ధ్యానించుకునేవారు. 21 సంవత్సరం పూర్తి కాగానే 22వ సంవత్సరం ఆరంభం లోపలనే ఇక్కడ ఈ గుడి నిర్మాణం జరిగింది. ఇక్కడ ఉన్న స్థలాన్ని ఏదైతే ఉన్నదో ఇక్కడ ఉన్నటువంటి పొలముకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఈ స్థల భూదాతలందరూ కూడా మనిషి కొద్దిగంతా ఇచ్చి స్వామి యొక్క గుడికి సుమారు 8 గుంటల భూమి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇంకొక విశేషం ఏంటంటే ఎక్కడైనా గుడి నిర్మాణం కావాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. కానీ ఇక్కడ గుడి నిర్మాణం కేవలం 5 మాసాల 19 రోజుల లోపలనే గుడి నిర్మాణం జరిగింది. అంటే మీరే ఆలోచించండి గణపతి యొక్క మహిమ అందరి మీద ఏ విధంగా ఉందో చూడండి. తమ పొలాన్ని చదును చేస్తుండగా విగ్రహం బయటపడటం ఆనందంగా ఉందంటున్నారు ఆలయం కోసం భూమిని విరాళంగా ఇచ్చిన దాతలు. తొలుత అయోమయానికి గురైనప్పటికీ విగ్రహం లభించిన చుట్టుపక్కల పట్టాభూముల యజమానులతో మాట్లాడి ఆలయం కోసం 8.5 గుంటల భూమిని 8 మంది విరాళంగా ఇచ్చామన్నారు. స్వామివారి సేవలో ఇలాగైనా భాగస్వాములమైనందుకు ఆనందంగా ఉందంటున్నారు. నేను ఇక్కడ అన్న ఒక రైతు, మాకు ఇక్కడనే పక్కనే భూమి ఉన్నది మాకు. అయితే ఇది 22 సంవత్సరాల క్రితం స్వయంభూ లక్ష్మీ గణపతి విగ్రహం ఇక్కడ పొలం దున్నుతా ఉంటే, రైతు పొలం దున్నుతా ఉంటే ఒక ఉదర భాగం పొట్ట భాగం కనిపిస్తే ఏంది అని చూసేసరికి అది వినాయకుని విగ్రహం. అప్పుడు తీసి అప్పుడు అయ్యప్ప స్వామి నుండి 22 సంవత్సరాల కింద స్వామి మాల వేసుకున్న వాళ్ళందరితోని వాళ్ళతోని పవిత్రంగా ఉంటుందని వాళ్ళతోనే పూజ చేయించి వాళ్ళతో అన్ని చేసి ఆ కార్యక్రమం చేసి ఆ వినాయకుడిని ఎక్కడైతే వెలిసిండో అక్కడనే తీసి పక్కకు కుండి కట్టి అందులో జలాభిషేకం చేసి అలా నీళ్లు పెట్టి ఒక దాదాపు అంటే 20 సంవత్సరాలు అట్లే ఉన్నాడు భగవంతుడు. ఈ 20 సంవత్సరాలకు కూడా ప్రతి ఒక్కరు వచ్చి కూడా కొబ్బరికాయలు కొట్టుడు, వాళ్ళ కోరికలు తీసుకుడు, చాలా మంది పిల్లలు కానీ వాళ్ళకి సంతానం అవుతుంది అన్ని చేసుకున్నారు. 22 సంవత్సరాల తర్వాత మాకు మరి ఎట్లా పుట్టించినా కానీ మాకు ఇక్కడ గుడికి ఇక్కడ తీసుకుపోతా ఉన్నారు. వినాయకుడిని వేరే కాడ పెడతాం అంటే మేము అందరం రైతులను కలిసి ఇక్కడ ఇవన్నీ భూములు సర్వే చేయించి రైతులతో అందరు మాట్లాడి దాదాపు మొత్తం 8 మంది రైతులు 10 మంది రైతులను కలిపి గెట్లు జరుపుకుంటూ వినాయకునికి 8 గుంటలు అన్ని సేకరించి వినాయకుని గుడి ప్రతిష్ట కొరకు అన్ని అందరు రైతులంతా సహకరించి చేసినాం. ఈ ఆలయం కరీంనగర్ కాణిపాకం అంటున్నారు భక్తులు. ఆలయాన్ని సందర్శిస్తేనే చాలు మనసులో ఏదో పులకింత కలుగుతుందంటున్నారు. స్వామివారిని మనసు నిండా నింపుకొని నమ్మి మొక్కితే కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం అంటున్నారు. ఆలయ నిర్మాణం నాటి నుంచి నిత్యం వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నామంటున్నారు. ప్రతి సంకష్టహర చతుర్థి నాడు జరిగిన ఇక్కడి పూజల్లో పాల్గొంటే పూర్వజన్మలో పాపాలన్నీ తొలగిపోతాయంటున్నారు. మా విఘ్నేశ్వరుడు అది మనం చెప్పాలని కాదు,
అంత మంచి మహిమ ప్రతి ఒక్కరికి మ్యారేజ్ కానీ వాళ్ళకి మ్యారేజ్ ఎంత ఒక వాళ్ళు ఇట్లా ముడుపు కట్టంగానే వారంలో వాళ్ళకి సెట్ అవుతుంది. పిల్లలు కానీ వాళ్ళకి పిల్లలు ఆరోగ్యపరంగా కూడా అందరూ ఏజ్ వచ్చిన వాళ్ళకి కూడా ఈయన నమ్ముకున్న నుంచి ఈయన దగ్గరికి వచ్చిన నుంచి అందరికి మంచిగా. ఇదండి కరీంనగర్ కాణిపాకంగా విరాజిల్లుతున్న స్వయంభూ శ్రీ లక్ష్మీ గణపతి ఆలయ విశేషాలు.